యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్ర చేయనారంభించాను. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 3 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ ఈ ఉదయకాలం ప్రార్థన ద్వారా కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఉదయం లేచి ప్రే చేసుకునే అలవాటు చేసుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో చూసినట్లయితే యోషియా అనేటువంటి ఈ చిన్నవాడు 8 ఏండ్ల వయసు వాడైనప్పుడు అద్భుత రీతిలో దేవుడు ఆ కుటుంబంలో ప్రక్షాళన చేసి ఈ బిడ్డను లేవనెత్తి రాజును చేశాడు. తన బాల్యకాలమునందే అతడు తన దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకు, ఆయనతో ప్రతి విషయాన్ని పంచుకునేవాడట, అడిగి సమాధానం పొందేవాడట. తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. యథార్థంగా దేవుని నామమున అడుగులు వేశాడంట. తొలిగిపోకోకుండా, అటు ఇటు అడుగులు వేయకోకుండా. అంతకుముందు ఉన్న భ్రష్టులైన రాజులు ఉన్నారు కొంతమంది, వాళ్ళ వలె లోకాచారాలు అన్యాచారాలు పాటించుకోకుండా దేవుని దృష్టికి భయభక్తులకు వెళ్ళిన వాడై జీవించాడట. దేవుడు ఎప్పుడు కూడా ఒక మెజర్ పెట్టుకున్నాడు, దావీదు వలె ఉండాలని, హృదయపూర్వకంగా అడుగులు వేయాలని, యథార్థంగా ఆయన్నే వెంబడించాలని, వేరే ఇతర మార్గంలో వెళ్ళకూడదని. సేమ్ ఇక్కడ దావీదుని కంపేర్ చేస్తున్నాడు యోషియాని. ఈ చిన్నవాడు చిన్న వయసులో బాల్య చేష్టలు చేయాలి కానీ చేయలేం. ఆ సమయంలో కూడా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు సమూయేలు. ఫ్రెండ్స్, నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మార్గంలో కుడి ఎడమకు తొలిగిపోకోకుండా దావీదు వలె యథార్థంగా అడుగులేస్తున్నావా? దావీదుకి దేవుడు అంటే ప్రాణం, పిచ్చి. అందుకని దేవుడు కూడా చూసిన దేవుడు దావీదుని లేవనెత్తి ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎవరైతే ఆ రీతిగా యథార్థోదయంతో ఆయన వెంబడించారో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు. నీవు నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని దృష్టికి దావీదు వలె, యోషియా వలె మన బిడ్డల్ని మనం మొదటి నుంచి కూడా దేవుని మీద విచారణ చేసి దేవుని నామమున అడుగులు వేస్తూ యథార్థంగా జీవిస్తే సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. నీకు మంచి జాబ్ ఇవ్వరా? ఇస్తాడు. నీకు స్వస్థతలు ఇవ్వరా? ఇస్తారు. ఫైనాన్షియల్గా నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేరా? ఇస్తారు. నీ కుటుంబాన్ని కట్టలేరా? కడతారు. నిన్ను స్వస్థపరచలేరా? స్వస్థపడతారు. ఏదైనా చేయగలడు. యథార్థంతో దేవుని వెంబడించు. అటు ఇటు తొలక్క. ఏదున్నా ఆయన అడుగు, ఆయన మీద ఆధారపడు. అద్భుతాలు ప్రభు చేస్తారు. ప్రార్థన. ప్రభా, ఈ రోజంతట్లో నీ సన్నిధి తోడయించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. యోషియా చిన్నవాడైనప్పటికీ కూడా నీ సన్నిధిలో నీ యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి అడుగుల ముందుకు వేసాడు. దావీదు వలె ప్రవర్తించాడు. అందుకని మీరు ఒక రకంగా అప్రిషియేట్ చేశారు, మరొక రకంగా బ్లెస్ చేశారు, దీవెనించారు. అలాంటి దీవెని మేము అందరూ పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మేము మా బిడ్డలు మీ దృష్టికి యథార్థంగా అడుగులు వేసే కృపను సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరి వ్యాధిస్తులో వారిని స్వస్థపరచండి. ఎవరు జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు పెళ్లి కాలేదో మ్యారేజ్లు ఇవ్వాలి. ఎవరు గర్భలేదో గర్భాలు ఇవ్వండి. ఎవరు బిజినెస్లో బ్లెస్ అయ్యింది. చిన్న బిడ్డలకు ఆయన ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ, ప్రీ ఫైనల్స్ కానీ, యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్కరికి తోడేయండి. మీరు చేపట్టి రాయించండి. జ్ఞానంతో నింపండి. గుడ్ రిజల్ట్స్ రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కూడా దీవించండి, బ్లెస్ చేసి గొప్ప కార్యాలు చేయండి. ఎవరి రోజు బర్త్డే, వెడ్డింగ్ ఎవరు జరుపుకున్న వాళ్ళని దీవించి దీర్ఘాయుష్ కృప సమాధించి నడిపించండి. 5వ ఆలివ్ ఎండింగ్లో నాయన తోడై ఉన్నారు. వేలాది మంది నడిపించారు. అన్ని విషయాలు కృప చూపించండి. 6th 7th ఆలివ్ ఆయన ఎండింగ్స్లో కూడా గొప్ప జీవనిచ్చి వేలాది మంది నడిపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. దీవెంతో నింపండి. ఈ రోజంతట్లో కొన్ని హస్తంతో ఉంచండి. ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధపూర్ ల్యాండ్స్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా కృపగల ద్వారాలు మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి మహిమ చెందమని, కృపాక్షేమని మాకు దయచేయమని, దీవెంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.